గమనించొచ్చును. వెల్కమ్ బ్యాక్. ఇది ఒకసారి మీరు గమనించొచ్చును ఫ్రెండ్స్. ఇక్కడట డబుల్ జమ్మర్, డబుల్ రోప్ అని మేము టైట్ చేస్తున్నాము. వీటికి 2 రోపులుండాలి. ఒక బిల్లే గురించి కూడా అన్ని కొన్ని పైనుంచి కడతామనమాట. 6 ఫ్లోర్‌లుంటే అక్కడ నుంచి అంటే మనకి ఎట్లాగా ఉపయోగపడితే అలాగే మేము కట్టుకొని ఇటుకేంటంటే చేయిస్తారు. కానీ ఇవి కట్టడం కూడా చాలా టైట్‌గా కట్టాలండి. చూడండి పైనుంచి కూడా మేము టైట్ చేస్తాం. నెక్స్ట్ ఎక్కువ మంది ఎక్కాలి కాబట్టి కింద కూడా రాడ్లు పెట్టేసి చాలా టైట్‌గా ఒక 10, 15 మంది ఉండి బిగిస్తారనమాట. బిగించి ఇవన్నీ కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన సేఫ్టీ ప్రికాషన్స్ ఇక్కడ యూజ్ చేస్తారనమాట. ఒకసారి చూడొచ్చు ఎట్లా మేము టైట్ చేస్తున్నామో రోప్ కానీ అంత టైట్‌గా ఉంటే పైకి ఎక్కగలమండి. లేదంటే మామూలుగా కూడా రోప్ లేకుండా కూడా సహాయం అదే ఇలా టైట్ చేయకుండా కూడా ఎక్కొచ్చు. ఎందుకంటే వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటుంటారు కాబట్టి వీళ్ళకి ఆహ్, ఈ కంపల్సరీ టైట్ చేయాలి. లేదంటే ఎక్కడం చాలా కష్టము. ఇక్కడ గమనించొచ్చును. మనం ఎంత టైట్ ఈళ్ళు చేస్తున్నారనేది ఏ విధమైన ఎవరికి కూడాను రిస్క్ అవ్వకూడదనే ఒక ఉద్దేశంతోటనే వీళ్ళందరూను టైట్‌గా రోప్స్ ఏసి అది ఫ్లెక్సిబుల్స్ రోప్స్ అండి. కిందటి వీడియోలో నేను చెప్పాను. చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది ఈ రోపు. మనకి ఈ రోప్ కూడా చాలా కాస్ట్‌లీగా ఉంటుందండి. ఇంత టైట్ చేస్తే గానీ మనము పైకి ఎక్కడం చాలా కష్టము. చూడండి ఎంతమంది పట్టుకొని టైట్ చేస్తున్నారు. పైనుంచి పైన టైట్ చేయాలి, కింద టైట్ చేయాలండి రోపు. అప్పుడేని మనము డబల్ జూమర్ అని ఉంటుంది. జూమర్స్ అని ఉంటాయండి. అవి ఒకసారి పైకి ఎక్కడానికని అంటే దిగడానికి ఉండదు. పైకి ఎక్కుతుంటే అవి ఎంత పైకి ఎక్కుతుంటే అంత పైకి వెళ్తూనే ఉంటాయి. దిగాలంటే మళ్ళీ ఆటో పూల్స్ అని ఉంటాయండి. ఇవైతే ఓన్లీ ఎక్కడానికే మనము జూమర్స్ యూజ్ చేస్తాము. ఇది సింగిల్ రోపు, డబుల్ జూమర్ ఉంటుంది. డబుల్ జూమరు, డబుల్ రోప్ కూడా 2 కూడా విధాలుగా ఇది మేము యూజ్ చేస్తాం ఇందులోట. వీళ్ళకి ఫస్ట్ ఎయిడ్ అంటే ఏదైనా ఒక బిల్డింగ్‌లో ప్రమాదం జరిగినప్పుడు మన దగ్గర ఏమీ లేదు. అట్లాంటప్పుడు ఇవి ఎక్కడానికి ఇది ఉపయోగపడుతుందండి. దాని గురించి వీళ్ళు ఈ రోప్‌కి టైట్ చేస్తారండి. చాలా టైట్‌గా ఉంటే తప్ప వీళ్ళు ఈ పైకి ఎక్కడానికి ఇబ్బందిగా ఉండదండి. అంటే సులభంగా ఎక్కిపోవచ్చును. టైట్ లేకపోతే ఎక్కడం చాలా కష్టము. ఈ కంటెంట్ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత టైట్‌గా వీళ్ళు బిగిస్తున్నారు. ఇప్పుడు కూడా చాలా టైం పడుతుందండి. ఒక రోప్ కట్టాలంటే కనీసం అరగంట ఇలాగా పట్టేస్తుంటుంది. ఎందుకంటే అందరితోటి ఇది సంబంధించింది. ఒక్కరైతే ఇది కట్టే పరిస్థితి లేదు. పైన కట్టాలి, కింద మొత్తం అంతును టైట్ చేసి మనము ఈ పుల్లీలు కానీ అదే ఈ వేరబెండ్లు కానీ అన్నీ పెట్టేసి మనము సేఫ్టీగా వీళ్ళకి ఈ ఈవెంట్ చేసినప్పుడు కూడా చాలా సేఫ్టీగా మేము చేస్తామండి. నేను మధ్యలో ఉన్నానండి. ఇలా కూడాను ఈ రోప్కి కడతామండి.